హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్సూరెన్స్ టిప్స్ అండ్ అప్డేట్స్. హెరిటేజ్ హెల్త్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. క్లెయిమ్ ఫామ్లో పార్ట్ ఏ మరియు పార్ట్ బి అని రెండు ఫామ్స్ ఉంటాయి. పార్ట్ బి హాస్పిటల్ నుండి ఫిలప్ చేయించాల్సి ఉంటుంది. పార్ట్ ఏ ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్సూర్డ్, ఎవరి పేరు మీద పాలసీ ఇష్యూ చేయబడిందో వారి డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పాలసీ నెంబర్ రాయండి. నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్, ప్రైమరీ ఇన్సూర్డ్ యొక్క ఫుల్ అడ్రస్ ఇక్కడ రాసేయండి. డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ హిస్టరీ, కరెంట్లీ కవర్డ్ బై ఎనీ అదర్ మెడిక్లెయిమ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్, వేరే ఏదైనా హెల్త్ ఇన్సూరెన్సే కవర్ చేయబడి ఉంటే ఎస్ అని టిక్ చేసి బి మరియు సి ఫిలప్ చేయండి. వేరొక హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేనట్లయితే నో అని టిక్ చేసి బి, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఇన్సూరెన్స్ వితౌట్ బ్రేక్, కంపెనీ నేమ్, పాలసీ నెంబర్, సమ్ ఇన్సూర్డ్ ఇవన్నీ వదిలేసేయండి. డి, హ్యావ్ యూ బీన్ హాస్పిటలైజ్డ్ ఇన్ ద లాస్ట్ 4 years సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ద కాంట్రాక్ట్, గత 4 సంవత్సరాల్లో హాస్పిటలైజ్ అయినట్లయితే ఎస్ అని టిక్ చేసి డేట్ ఎంటర్ చేయండి, లేదంటే నో టిక్ చేసి డేట్ వదిలివేయండి. డయాగ్నోసిస్ ఏంటనేది క్లుప్తంగా రాయండి. ప్రీవియస్లీ కవర్డ్ బై ఎనీ అదర్ మెడిక్లెయిమ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇంతకుముందు వేరొక హెల్త్ ఇన్సూరెన్స్లో కవరేజ్ అయినట్లయితే ఎస్ అని టిక్ చేసి కంపెనీ నేమ్ రాయండి, లేదంటే నో టిక్ చేసి కంపెనీ నేమ్ వదిలేయండి. డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ హాస్పిటలైజ్డ్, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వ్యక్తి యొక్క వివరాలు ఫిలప్ చేయండి. అది ప్రైమరీ ఇన్సూర్డ్ కావచ్చు, లేదంటే ప్రైమరీ ఇన్సూర్డ్ యొక్క ఫ్యామిలీ మెంబర్ కావచ్చు. వారి యొక్క డీటెయిల్స్ రాయండి. నేమ్, జెండర్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. రిలేషన్షిప్ టు ప్రైమరీ ఇన్సూర్డ్, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వ్యక్తి ప్రైమరీ ఇన్సూర్డ్కి ఏమవుతారో టిక్ చేయండి. ఆక్యుపేషన్, పేషెంట్ ఆక్యుపేషన్ టిక్ చేయండి. అడ్రస్ ఫిలప్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్, నేమ్ ఆఫ్ హాస్పిటల్ వేర్ అడ్మిటెడ్, ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో రాయండి. రూమ్ కేటగిరీ ఆక్యుపైడ్, డే కేరా, సింగిల్ ఆక్యుపెన్సీయా, ట్విన్ షేరింగా, 3 or more బెడ్స్ పర్ రూమా అనేది టిక్ చేయండి. హాస్పిటలైజేషన్ డ్యూ టు, ఏ కారణంగా హాస్పిటలైజ్ అయ్యారనేది టిక్ చేయండి. డేట్ ఆఫ్ ఇంజ్యూరీ ఆర్ డేట్ ఆఫ్ డిసీజ్ ఫస్ట్ డిటెక్టెడ్ ఆర్ డేట్ ఆఫ్ డెలివరీ, ఆ డేట్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ అడ్మిషన్ అండ్ టైం, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అండ్ టైం రాసేయండి. ఇఫ్ ఇంజురీ గివ్ కాజ్, ఇంజురీ అయితే ఏ కారణంగా అయింది, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంటా, సబ్స్టాన్స్ అబ్యూడ్ ఆర్ ఆల్కహాల్ కన్జంప్షనా టిక్ చేయండి. ఇఫ్ మెడికో లీగల్ ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని టిక్ చేయండి. రిపోర్టెడ్ టు పోలీస్కి రిపోర్ట్ చేసినట్లయితే ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నో టిక్ చేయండి. ఎమ్మెల్సీ రిపోర్ట్ అండ్ పోలీస్ ఎఫ్ఐఆర్ అటాచ్ చేసినట్లయితే ఎస్ అని టిక్ చేసి అటాచ్ చేయండి, లేదంటే నో టిక్ చేయండి. సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అలోపతి, నేచురోపతి ఏదనేది రాసేయండి. డీటెయిల్స్ ఆఫ్ క్లెయిమ్, ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముందు 30 రోజుల్లో ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉంటే ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్లో ఉండగా మీకు ఎంత ఎక్స్పెన్సెస్ అయిందనేది అమౌంట్ రాయండి. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన రోజు నుండి 45 లేదా 90 రోజులలోగా అయినటువంటి ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంటర్ చేయండి. హెల్త్ చెకప్ కాస్ట్, అంబులెన్స్ ఛార్జెస్, అదర్స్ ఇంకా ఏమైనా ఛార్జెస్ ఉంటే అవి రాసి టోటల్ రాసేయండి. ప్రీ హాస్పిటలైజేషన్ పీరియడ్, పోస్ట్ హాస్పిటలైజేషన్ పీరియడ్, ఎన్ని డేస్ అనేది నెంబర్ ఆఫ్ డేస్ ఎంటర్ చేయండి. క్లెయిమ్ ఫర్ డొమిసిలరీ హాస్పిటలైజేషన్, ఇంటి వద్ద ట్రీట్మెంట్ పొందినట్లయితే ఎస్ అని టిక్ చేసి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి, లేదంటే నో టిక్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ లంసమ్ ఆర్ క్యాష్ బెనిఫిట్ క్లెయిమ్డ్, మీ పాలసీలో కనుక మీరు హాస్పిటల్ డైలీ క్యాష్, సర్జికల్ క్యాష్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, కాన్వలెసెన్స్, ప్రీ ఆర్ పోస్ట్ హాస్పిటలైజేషన్ లంసమ్ బెనిఫిట్ ఈ కవర్స్ యాప్ట్ చేసుకుని ఉన్నట్లయితే మీరు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్న అమౌంట్ రాసి టోటల్ ఎంటర్ చేయండి. క్లెయిమ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్, క్లెయిమ్ డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేస్తున్నారనేది ఇక్కడ లిస్ట్ ఉంది. మీరు సబ్మిట్ చేస్తున్నటువంటివి టిక్ చేసి అవి ఈ ఫామ్కి అటాచ్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ బిల్స్ ఎన్క్లోజ్డ్,
హాస్పిటల్ బిల్స్ ఏమేమి ఎన్క్లోజ్ చేస్తున్నారనేది బిల్ నెంబర్, డేట్, హాస్పిటల్ మెయిన్ బిల్, ప్రీ హాస్పిటలైజేషన్ బిల్ ఆర్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బిల్, ఫార్మసీ బిల్స్ అనేది టిక్ చేసి అమౌంట్ రాసి టోటల్ చేయండి. జనరల్గా బిల్స్ అన్నీ ఈ కాలంలో సరిపోవు కాబట్టి ఒక వైట్ పేపర్ మీద ఆ డీటెయిల్స్ అన్నీ ఈ ఫార్మాట్లో రాసి ఆ పేపర్ అటాచ్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్సూర్డ్స్ బ్యాంక్ అకౌంట్. ప్రైమరీ ఇన్సూర్డ్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రాయండి. అతని యొక్క క్యాన్సల్డ్ చెక్ ఒకటి అటాచ్ చేయండి. డిక్లరేషన్ బై ద ఇన్సూర్డ్. ఈ డిక్లరేషన్ చదవండి, డేట్, ప్లేస్ రాసి సైన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.